అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన శారీరక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలనే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే కంగారు పడకండి. పెద్ద పెద్ద డైట్లు, గంటల తరబడి చేసే వ్యాయామాల గురించి కాదు. కేవలం 4 సింపుల్ పిల్లర్స్ అంటే స్తంభాల ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా పటిష్టం చేసుకోవాలో చూద్దాం. ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచన రాగానే అయ్యో అదంతా చాలా కష్టం, పెద్ద ప్రాసెస్ అని ఎప్పుడైనా అనిపించిందా? కఠినమైన డైట్ పాటించాలి, ప్రతిరోజూ జిమ్కు వెళ్ళాలి, ఈ ఆలోచనలే కొంచెం భయపడతాయి కదా. చాలామందికి ఇలానే అనిపిస్తుంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు నిజమేంటంటే, మంచి ఆరోగ్యం కోసం మన లైఫ్ని ఒక్కసారిగా తలక్రిందులు చెయ్యాల్సిన అవసరం అస్సలు లేదు. అసలైన సక్సెస్ సీక్రెట్ ఏంటంటే, చిన్న చిన్న మంచి అలవాట్లను రోజూ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వటమే. సరే, మన ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని 4 ముఖ్యమైన స్తంభాలుగా విభజిద్దాం. మొదటిది పోషణ, అంటే మనం తినే ఆహారం. రెండవది కదలిక. మూడవది నిద్ర. ఇక నాలుగవది ఒత్తిడిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది. ఈ 4 కలిసి మన ఆరోగ్యానికి బలమైన పునాది ఎలా వేస్తాయో చూద్దాం. ఓకే, మనం మొదటి స్తంభంతో మొదలుపెడదాం. పోషణం. మనం తినే ఆహారం మన శరీరానికి ఒక ఇంజిన్కు ఇంధనం లాంటిదన్నమాట. సరైన ఫ్యూయల్ ఇస్తేనే కదా ఇంజిన్ స్మూత్గా, పవర్ఫుల్గా నడిచేది. మన శరీరం కూడా అంతే. ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ రూల్ ఇదే: సంపూర్ణ ఆహారాలు అంటే హోల్ ఫుడ్స్. వీలైనంతవరకు వాటి సహజ రూపంలోనే, తక్కువ ప్రాసెసింగ్తో తినడం. ఇక్కడ చూడండి, ఒకవైపు మనకు పండ్లు, కూరగాయలు, నట్స్ లాంటి సహజమైన పోషకాలతో నిండిన ఆహారాలు ఉన్నాయి. మరోవైపు ఎక్కువగా చక్కెర, అనారోగ్యకరమైన ఫ్యాట్స్, ఉప్పు కలిపిన ప్యాక్డ్ ఫుడ్స్ ఉన్నాయి. మనం ఏమెంచుకుంటామనేది మన ఎనర్జీ లెవెల్స్ని, మన లాంగ్ టర్మ్ హెల్త్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది చాలా సింపుల్ ట్రిక్, కానీ భలేగా పనిచేస్తుంది. మీరు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా గమనించండి, తాజా పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం లాంటివన్నీ బయటి అంచుల్లోనే ఉంటాయి. మధ్యలో ఉండే అల్మారాల్లో ఎక్కువగా ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఐటమ్స్ ఉంటాయి. సో షాపింగ్ ఎక్కువగా బయటి అంచుల్లోనే ముగించేయండి. పోషణలో ఆహారంతో పాటు నీరు కూడా చాలా ముఖ్యం. మన ఎనర్జీకి, జీర్ణ వ్యవస్థకి, చివరికి మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయడానికైనా సరే నీళ్లు చాలా అవసరం. అందుకే రోజుకు కనీసం ఓ 8 గ్లాసుల నీళ్లు తాగడాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం చాలా మంచిది. ఇక మన రెండవ స్తంభం దగ్గరకు వద్దాం: కదలిక. మన శరీరాలు రోజంతా ఒకే చోట కూర్చోడానికి తయారు కాలేదు, కదలడానికే డిజైన్ చేయబడ్డాయి. రోజూ కాస్త శారీరక శ్రమ చేయడమనేది మన ఆరోగ్యానికి ఒక అద్భుతమైన మెడిసిన్ లాంటిది. ఈ విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక మాట: కన్సిస్టెన్సీ ముఖ్యం, ఇంటెన్సిటీ కాదు. అంటే వారానికి ఒకరోజు గంటల తరబడి కష్టపడి వ్యాయామం చేయడం కన్నా ప్రతిరోజూ ఒక అరగంట చురుకుగా నడవడం ఎంతో మేలు చేస్తుంది. నిలకడగా ఉండటమే కీలకం. వ్యాయామమంటే ఏదో శిక్షలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనకు ఆనందాన్నిచ్చే యాక్టివిటీని ఎంచుకోవాలి. అది వాకింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా, ఏదైనా సరే. నచ్చిన పనైతే దాన్ని రోజూ చేయడానికి ఇబ్బంది పడం కదా. ఇప్పుడు మూడవ స్తంభం: నిద్ర. మనం చాలాసార్లు తక్కువ అంచనా వేసే విషయమిది. నిద్ర అనేది లగ్జరీ కాదు, మన శరీరానికి అదొక బయోలాజికల్ అవసరం. మన శరీరం తనను తాను రిపేర్ చేసుకునేది, మెమరీని స్టోర్ చేసుకునేది, రీఛార్జ్ అయ్యేది అంతా మనం నిద్రపోతున్నప్పుడే. మంచి ఆరోగ్యం కోసం సాధారణంగా పెద్దవాళ్లకు రాత్రికి 7-9 గంటల నిద్ర అవసరం. అయితే ఇక్కడ కేవలం ఎన్ని గంటల పడుకున్నాం అన్నదే కాదు, ఆ నిద్ర ఎంత క్వాలిటీగా, ప్రశాంతంగా ఉంది అన్నది కూడా అంతే ముఖ్యం. మంచి క్వాలిటీ నిద్ర కోసం ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. పడుకోవడానికి కనీసం గంట ముందు ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు పక్కన పెట్టేయాలి. గది వాతావరణం చీకటిగా, చల్లగా, నిశ్శబ్దంగా ఉండాలి. వీలైతే రోజూ ఒకే సమయానికి పడుకుని ఒకే సమయానికి లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక మన చివరి 4వ స్తంభం: ఒత్తిడిని జయించడం. మన మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధముంది. వాటిని విడదీసి చూడలేం. దీర్ఘకాలంగా ఉండే ఒత్తిడే మన శరీరం మీద చాలా నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ దీర్ఘకాలిక ఒత్తిడిని తేలిగ్గా తీసుకోకూడదు. దీనివల్ల హై బ్లడ్ ప్రెషర్,
జీర్ణ సంబంధిత సమస్యలు, చివరికి మన రోగనిరోధక శక్తి కూడా బలహీనపడటం లాంటి శారీరక సమస్యలు వస్తాయి. అందుకే స్ట్రెస్ని మేనేజ్ చేయడం చాలా అవసరం. మరి ఈ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? కొన్ని చాలా సింపుల్ మార్గాలున్నాయి. రోజు కాసేపు ధ్యానం చేయడం, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజులు చేయడం, మనకు నచ్చిన హాబీస్ కోసం అంటే పుస్తకాల చదవడం, గార్డెనింగ్ లాంటి వాటి కోసం సమయం కేటాయించడం, మన స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తాయి. సరే, ఇప్పటివరకు మనం 4 పిల్లర్స్ గురించి విడివిడిగా మాట్లాడుకున్నాం కదా: పోషణ, కదలిక, నిద్ర మరియు ఒత్తిడి నిర్వహణ. ఇవన్నీ కలిసి మన ఆరోగ్యానికి ఒక బలమైన పునాదిని ఎలా నిర్మిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. మొదటిది పోషణ, మంచి సంపూర్ణ ఆహారం తినడం. రెండవది కదలిక, రోజూ మనకు నచ్చిన విధంగా యాక్టివ్గా ఉండటం. మూడవది నిద్ర, ప్రతి రాత్రి సరిపడ క్వాలిటీ నిద్రపోవడం. నాల్గవది ఒత్తిడి, స్ట్రెస్ని సరిగ్గా మేనేజ్ చేసుకోవడం. ఈ 4 ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యానికి అన్నీ అవసరమే. ఇప్పుడు ఆలోచించండి, ఈ 4 స్తంభాలలో మన ఆరోగ్య పునాదిని నిర్మించడానికి మొదట ఏ ఇటుకను వేయబోతున్నారు? ఏ అంశం మీద ముందుగా దృష్టి పెట్టాలనుకుంటున్నారు? గుర్తుంచుకోండి, ఒక్క చిన్న మార్పుతో మొదలుపెడితే చాలు. ఆ ఒక్క అడుగే ఒక గొప్ప ప్రయాణానికి నాంది అవుతుంది. ఆలోచించండి.